సాక్షి ఇన్పుట్ ఎడిటర్ ఇస్మాయిల్ ఉన్నారు. ఇస్మాయిల్, చెప్పండి, అక్కడ ఎలాంటి జోష్ కనిపించింది ముఖ్యమంత్రి గారి ప్రసంగంలో? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేతగా ఆయన కేడర్లో ఎలాంటి భరోసా ఇచ్చారు? పార్టీలో కనిపించిన ఉత్సాహం, ఇతరత్ర అంశాల మీద మీ విశ్లేషణ ఏమిటి? డెఫినెట్గా ఈరోజు ఏదైతే మీటింగ్ స్టార్ట్ కావడానికి ముందే, అంటే దాదాపు 4 గంటలకు అట్లా మీటింగ్ స్టార్ట్ అయింది అనుకుంటే, అంతకంటే ముందు ఉదయం 11 గంటల నుంచే పెద్ద ఎత్తున జనం రావడం స్టార్ట్ చేసింది. నేను చాలామంది వచ్చినటువంటి వాళ్ళని కలిశాను. అయితే అందరూ కూడా పార్టీ క్యాడర్, ముఖ్యంగా శ్రీకాకుళం నుంచి, ఇచ్చాపురం నుంచి మొదలు పెట్టుకుంటే ఇటు చూడమర వరకు విశాఖలో అన్ని ఈ ఉత్తరాంధ్ర 3 జిల్లాలకు సంబంధించినటువంటి క్యాడర్ మొత్తం తరలి వచ్చింది. చాలామంది ఏదైతే సభా వేదిక బయటే ఉండిపోవాల్సినటువంటి పరిస్థితి నెలకొంది. ఎందుకంటే మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది, వాళ్ళందరూ కూడా లోపలికి రానటువంటి సిచ్యువేషన్. బట్ జగన్మోహన్ రెడ్డి స్పీచ్ విన్న తర్వాత చాలా మందితో నేను మాట్లాడడం జరిగింది. ఒకటి, డైరెక్ట్గా నేను పోరాటానికి సిద్ధంగా ఉన్నాను, 2024 ఎన్నికల్లో నేను చేసినటువంటి సంక్షేమ పథకాల ఆధారంగా ఎలక్షన్స్కి వెళ్తున్నాను, మీరు నాతో సిద్ధమా అని ఆయన ఏదైతే కార్యకర్తలతో డైరెక్ట్గా ఐ కాంటాక్ట్తో మాట్లాడేటువంటి ప్రయత్నం చేశారో, ఆ కంటిన్యూషన్ లాస్ట్ 10 మినిట్స్ ఏదైతే ఉందో మొత్తం ఈ సభా ప్రాంగణం అంతా కూడా మేము సిద్ధం అనేటువంటిది ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి మాటకు మేము సిద్ధం అనేటువంటి ఒక ఇమీడియట్ రియాక్షన్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది. చాలామంది కార్యకర్తలు కూడా నేను వాళ్ళతో మాట్లాడాను. కొన్ని చోట్ల నియోజకవర్గాల ఇన్ఛార్జ్ చేంజ్ అవుతున్నాయి కదా, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి అని అడిగినప్పుడు, మా నియోజకవర్గంలో ఫ్యాను జగన్, ఇవి రెండే ఇంపార్టెంట్ సార్ మాకు. జగన్మోహన్ రెడ్డి పాటతో ఎవరు క్యాండిడేట్ పెట్టినా కానీ గెలుస్తారనేటువంటి మాట వాళ్ళు చెప్పడం అనేటువంటిది చాలా ఎక్కువ మందితో నేను వినడం జరిగింది. ముఖ్యంగా సంక్షేమ పథకాలకు సంబంధించి క్యాడర్లో ఒక ఉత్సాహం ఉంది. గతంలో జన్మభూమి కమిటీలు ఉండేటువంటివి వాళ్ళ చేతుల్లో ఉండేది, ఈసారి మేము చేయలేదు అనేటువంటిది చాలామంది అంటున్నప్పటికీ, కార్యకర్తలుగా మా ఇళ్లలో ప్రతి ఒక్కరికి కూడా ఈ సంక్షేమ పథకాలు అందుతున్నాయి. మేము ఒక సైనికులుగా మేము పనిచేస్తాము. మేము ఊరిలోకి వెళ్ళిన తర్వాత వైఎస్ఆర్సీపీ కార్యకర్తగా మాకు ఒక గౌరవం ఉంది, దాన్ని మేము కార్యకర్త అని చెప్పుకోవడానికి గర్వం ఉంది అనేటువంటి మాట కూడా వాళ్ళ దగ్గర నుంచి వినిపించింది. ఒక విధంగా ఈరోజు ఎలక్షన్ క్యాంపెయిన్ అనేటువంటిది వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్టార్ట్ చేశారు. క్యాడర్ కూడా అదే ఉత్సాహంతో వెళ్ళింది. ఈ ఒక్క మీటింగ్ చాలు మాకు ఎలక్షన్ వరకు అనేటువంటి మాట చాలా మందిలో వినిపించింది. జగన్మోహన్ రెడ్డి స్పీచ్లో ఫస్ట్ పార్ట్ మొత్తం ఆయన సంక్షేమ పథకాలకు సంబంధించి ఒక్కొక్క పథకాన్ని వివరిస్తూ వచ్చారు. లాస్ట్ 10-15 మినిట్స్ ఏదైతే ఉందో, ముఖ్యంగా క్యాడర్తో ఎలక్షన్స్కి వెళ్తున్నటువంటి సమయంలో, నేను ఒంటరిగా వెళ్తున్నాను, మీ దమ్మకంతో వెళ్తున్నాను, పార్టీ నా ఒక్కడిది కాదు, ఈ పార్టీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్యకర్తలందరిది అనేటువంటి మాట అని చెప్పినప్పుడు ఒక అద్భుతమైనటువంటి రెస్పాన్స్ వచ్చింది. సో డైరెక్ట్గా కార్యకర్తలతో ఆయన ఐ కాంటాక్ట్గా మాట్లాడడము, ఆ ర్యాంప్ మీద ఆయన ముందు వరకు వచ్చి ఎక్స్టెన్షన్ స్టేజ్ ఏదైతే ఉందో ఆ ఎక్స్టెన్సివ్ స్టేజ్ మీద ముందు వరకు వచ్చి అభివాదం చేయడం అనేటువంటిది డెఫినెట్గా ఒక గూస్ బంప్స్ వచ్చాయి కార్యకర్తలందరికీ. వాళ్ళందరూ కూడా ఒక జోష్లో ఉన్నాము అనేటువంటిది, ముఖ్యంగా మీడియా వాళ్ళు ఎక్కడున్నారో వెతికి వచ్చి మాట్లాడతాం అనేటువంటిది వాళ్ళు చెప్పినటువంటి మాట. ఒక విధంగా చెప్పాలంటే ఈ క్యాడర్ మొత్తం ఈరోజు ఒక జోష్లోకి వచ్చేసింది, క్యాడర్ యాక్టివేట్ అయింది అనేటువంటిది పార్టీ లీడర్స్ కూడా చెప్తున్నారు. కొమ్మినేని గారు, ఓకే, అంటే ఓవరాల్గా చూసినప్పుడు అంతకుముందు మంత్రులు కానీ ఇతరత్ర ప్రముఖ నాయకులంతా మాట్లాడారు. అప్పుడు క్యాడర్లో కనిపించిన స్పందన ఏమిటి? జగన్ గారు వచ్చిన తర్వాత వచ్చినటువంటి స్పందన ఏమిటి? క్యాడర్లో కొంత వాళ్ళకి ప్రాధాన్యత తగ్గింది, వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాత అని ఒక ప్రచారం జరుగుతుంది కదా, అవంతా కూడా పటాపంచలు అయిపోయినట్లయినా జగన్ గారి ప్రసంగం తర్వాత? బట్ డెఫినెట్గా చాలా రిపోర్ట్స్ మధ్యలో కొంతమంది న్యూస్ రిపోర్ట్స్ కావచ్చు, జనాల్లో అక్కడక్కడ వినిపిస్తుంది కార్యకర్తలకు ఏమీ జరగలేదు అనేటువంటి ఒక చర్చ వినిపించింది. కానీ వచ్చినటువంటి క్యాడర్స్ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని చూడాలి అని లాస్ట్ వరకు చివరిగా జగన్మోహన్ రెడ్డి వచ్చి మళ్ళీ ఈ ఎక్స్టెన్సివ్గా ఉన్నటువంటి స్టేజ్ ముందుకు వచ్చి అభివాదం చేసే వరకు కూడా అందరు ఇక్కడే ఉన్నారు. హెలికాప్టర్ వచ్చినటువంటి క్షణం ఏదైతే జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్ ఇక్కడికి ఎంటర్ అయిందో సభా ప్రాంగణం దగ్గరికి, అప్పుడు అందరూ కూడా లేచి అభివాదం చేయడము, ఉత్సాహము. ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఒకటే డిస్కషన్, మేము జగన్మోహన్ రెడ్డిని చూడడానికి వచ్చాము, జగన్మోహన్ రెడ్డి మా నాయకుడు, ప్రతి ఒక్కరు కూడా సంక్షేమ పథకాలు, జగన్మోహన్ రెడ్డి, ఈ 2 అంశాల మీదే ఎక్కువగా మాట్లాడారు. అయితే డెఫినెట్గా ఈరోజు జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి విధానం, మీరే నా సైన్యం, మీతో కలిసి నేను ఎలక్షన్స్ వెళ్తున్నాను, నేను సిద్ధంగా ఉన్నాను, మీరు సిద్ధంగా ఉన్నారనేటువంటి ఆయన ఏదైతే క్వశ్చన్ వేశారో దాని రియాక్షన్ నిజంగానే చెప్పాలంటే ఈ ఏరియా మొత్తం ఒక విధంగా రీసౌండ్ రావడము, ప్రతి ఒక్కరు కూడా ఈ మొత్తం స్టేడియంలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా 2 చేతులు పైకి లేపి మేము సిద్ధంగా ఉన్నాము. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతున్నటువంటి సమయంలో కూడా కొంతమంది నన్ను పిలిచి మేము మాట్లాడతాము, మేము చెప్తాము అని వాళ్ళే సంక్షేమ పథకాల గురించి చెప్పడము, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చెప్పడము, మేము కార్యకర్తలము, మాకు డెఫినెట్గా వాలంటీర్ వ్యవస్థ అనేటువంటిది చాలా స్ట్రాంగ్ వ్యవస్థ, ఇది వచ్చిన తర్వాత ప్రతి ఒక్క అర్హుడికి ఇక్కడ వాళ్ళకి సంక్షేమ పథకాలు అందుతున్నాయి, కొంతమంది కావాలని దీని మీద బుర్ర జల్లుతున్నారు, కార్యకర్తలకు కోపం ఉందనేటువంటి మాట చెప్తున్నారు, ఇది కరెక్ట్ కాదు, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి, మేము ఆయనతో ఉన్నాము అనేటువంటిది పదే కన్వే చేసేటువంటి ప్రయత్నం చేశారు. బట్ డెఫినెట్గా లాస్ట్ 10-15 మినిట్స్ ఏదైతే మీటింగ్ సంబంధించిందో అది మొత్తం సభా ప్రాంగణంలో ఒక హైలైట్ చెప్పొచ్చు. ఈరోజు జరిగినటువంటి మీటింగ్ కేవలం ఉత్తరాంధ్ర
జిల్లాలకు సంబంధించిన కార్యకర్తలే కాదు, పార్టీకి ఒక ఊపు తీసుకొచ్చింది. ఒక ఎలక్షన్కి కావాల్సినటువంటి ఒక కిక్ స్టార్ట్గా దీన్ని ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కూడా చెప్తున్నారు. ఎవరైతే కొంత సోబర్గా ఉంటారో నాయకులు, ముఖ్యంగా కొంత సీనియర్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ జనం చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి కార్యకర్తకు ఉన్నటువంటి కనెక్ట్ ఇది అనేటువంటి మాట వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది. కుమ్మినేని గారు.